రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎస్టీఆర్ఎఫ్ నిధులు 900 కోట్లు ఉన్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఆ నిధులతో వరద బాధితులకు సహాయం చేయాలని అన్నారు. ఎస్టీఆర్ఎఫ్ కింద మృతులకు 4 లక్షలు ఇవ్వొచ్చని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కిషన్ రెడ్డి వరద బాధితులను రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. 2020 నుంచి రైతులకు ఫసల్ బీమా అందడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు, కేంద్ర ప్రభుత్వాన్ని ఇవ్వనివ్వదని మండిపడ్డారు. హైకోర్టు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని సూచించారు. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీని పట్ల కూడా మరి స్థానిక సంస్థలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ మరి కొంత బాధ్యతతో వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు ఏ రకంగా వస్తుందో, ఏ రకంగా మార్పులు వస్తాయో మనం ఎవరూ చెప్పలేము. కాబట్టి ముఖ్యంగా దీనికి సఫర్ అయ్యేది పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలు. ఈరోజు నేను తిరిగినటువంటి బస్తీలన్నిటి కూడా బీపీఎల్ ఫ్యామిలీస్, కూలీనాలి చేసుకున్నటువంటి ప్రజలు, పేద ప్రజలు, రేకాడితేనే డొక్కాడనటువంటి ప్రజలే ఎక్కువ నష్టపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి రోజువారీ కూలీ చేస్తేనే బ్రతికేటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు, బియ్యం కావచ్చు, పప్పు, ఉప్పు లాంటి మరి వస్తువులు కావచ్చు, బట్టలు కావచ్చు, అప్పు చేసో కొన్నటువంటి టీవీ లాంటివి అన్ని రకాలుగా బీపీఎల్ ఫ్యామిలీస్లలో నష్టపోయారు. కాబట్టి వారికి పూర్తి స్థాయిలో సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తూ, మరి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని జిల్లాల్లో బృందాలు పర్యటించడమే కాకుండా ఆయా జిల్లా శాఖలు, ఆయా యొక్క మండల శాఖలు, బీజేపీకి సంబంధించినటువంటి కమిటీలు, మరి భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పటికే బియ్యం కానీ ఇతర నిత్యావసర వస్తువులు కానీ